హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు ఈవినింగ్, మండే రోజు ఆఫ్టర్నూన్ వరకు ఉంటుందన్నమాట. అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. ఇంకా సండే రోజు రాత్రికి వచ్చేసి ఇక్కడ డిన్నర్కి ఒక సైడ్ బియ్యం కడిగి అన్నం కోసము స్టవ్ పైన పెట్టేశాను. ఇంకొక సైడు స్నాక్స్ కోసం బజ్జీ పెట్టాను అనమాట. బజ్జీ చేస్తున్నాను. సండే కదా, శ్రావణ మాసం వచ్చింది, ఏం నాన్ వెజ్ ఏం తెచ్చుకోవట్లేదు ఈ మాసం మొత్తం అని. ఇంకా బజ్జీలన్నా చేద్దాము, పప్పు ఉంది అని అన్నం పప్పు దాని కాంబినేషన్గా బజ్జీ తింటారని బజ్జీలు అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలు స్కూల్ కూడా లేదు కదా, ఇంటి దగ్గరే ఉన్నారు, కొంచెం నిదానంగా తింటారనేసి పెట్టేస్తున్నాను. పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. పిల్లలు వచ్చేలోపు ఇంకా అన్నం వండి బజ్జీలు వేసేస్తే వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫుడ్ అయితే తినేస్తారు. ఈరోజు ఒకటే ఆటలు ఆడుతూనే ఉన్నారనమాట. సండే రోజు కదా, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి, ఇంకా ప్రశాంతంగా ఉన్నారు. ఆడుకోలేని నేను కూడా వదిలిపెట్టేశాను. ఇంకొంచెం పచ్చిమిర్చి బజ్జీ అయితే వేసాను. ఇంకొక సైడు ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేశాను అనమాట. కొంచెం ఆనియన్ కూడా బజ్జీలాగా వేద్దామని. ఇంకెప్పుడు చేసి ఖచ్చితంగా 2 రకాలు అయితే చేస్తాను. ఆనియన్ బజ్జీ, పచ్చిమిర్చి 2 రకాలు చేస్తాను. ఎవరు తినే వాళ్ళు తింటారు పిల్లలు అనేసి. ఇంక ఇప్పుడు వంట చేసి పిల్లలకు ఫుడ్ పెట్టేసి వాళ్ళు తిన్న తర్వాత ఇంకా సామాన్లు అన్నీ కడిగి, డైలీ రొటీన్ అనమాట. స్కూల్ ఉన్నా లేకపోయినా రాత్రే సామాన్లు అన్నీ కడిగి పెట్టేసి స్టవ్ కూడా కడిగి కౌంటర్ టాప్ అంతా నీట్గా తుడిచిపెట్టి పడుకుంటాను. ఈ పనులన్నీ అయిపోతేనే నాకు ఉదయం కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. లేదంటే చిరాకు వచ్చేస్తుంది. ఇక్కడే అరగంట టైం పట్టేస్తుంది. మామూలుగా లేచి ఇల్లంతా కసులు కొట్టి బండలు తుడిచేసరికి నాకు 1 గంట టైం పడుతుంది. ఈ పని ఉందంటే ఒక అరగంట ఎక్స్ట్రా అనమాట. అదైతే రాత్రి ఒక అరగంట లేట్గా చేసి పెట్టేసి పడుకున్నా, ఉదయం అరగంట కొంచెం లేట్గా లేచినా ఏం కాదన్నట్లు రాత్రే చేసి పెట్టేస్తాను. ఎప్పుడో ఇంకా హెల్త్ బాగలేదు, కొంచెం అనీజీగా ఉంది, ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు చేయను, కానీ లేదంటే ఇంకా రాత్రే చేసేస్తాను. ఇంకా పచ్చిమిర్చి బజ్జీలు అయితే వేసేసాను, అయిపోయిన పక్కన పెట్టి. తర్వాత ఆనియన్ బజ్జీ కూడా వేసేస్తున్నాను. శనగపిండి ఇది పట్టించాను అనమాట, బేళ్ళతో బాగా వచ్చింది పిండి. కొన్న పిండి కంటే బజ్జీలు కూడా చాలా బాగా వచ్చాయి ఈసారి. ఇంకా పిల్లలకైతే పెట్టేస్తే తినేస్తారు. తిని కడిగేసేయాలి మొత్తము. పాలు అయితే వచ్చేస్తాయి, పాలు తీసుకొని వేడి పెట్టి ఇంకా పడుకోవాలి. సండే అయినా ఈరోజు అసలు ఫుల్ పనే సరిపోయిందనమాట. ఉదయం 7 గంటలు లేసాను. ఈరోజు స్కూల్ లేదు కాబట్టి. స్కూల్ ఉందంటే 6 అంతా లేస్తాను. 7కి లేసి పని మొదలు పెడితే 1 అయ్యిందనమాట. పనులన్నీ అయిపోయేసరికి ఉదయాన్నే లేచి కసులు కొట్టి ఇంకా బండలు అయితే తర్వాత తుడుద్దామని పొద్దున్నే తుడిచలేదనమాట. ఇంకా టిఫిన్కి వచ్చేసి చపాతీ బెండకాయ చేశాను. మధ్యాహ్నం లంచ్కి అన్నం పప్పు చేశాను. మా ఆయన క్యారియర్ పెట్టాలి కాబట్టి ఉదయాన్నే చేసేసాను. ఆయన వెళ్ళిన తర్వాత ఇల్లంతా బండలు తుడిచి, బట్టలు ఉతికే ఉంటే ఉతికి, ఐరన్ చేయాల్సినవి ఉంటే ఐరన్ చేసి ఆ పని అయిపోయిందనమాట నాకు మధ్యాహ్నం వరకు. ఇక్కడ నుంచి నెక్స్ట్ డే అనమాట, ఇది సోమవారం రోజు. ఈరోజు నాగుల చవితి పండుగ ఉండింది కదా, ఇంకా ముందు రోజే నేను శనగలు అవి గుగ్గిళ్ళ కోసం నానబెట్టేసుకున్నాను. ఈరోజు 4 గంటలకు లేసాను అనమాట. 4 గంటలకు లేస్తే 4 గంటల నుండి నాకు మధ్యాహ్నం 12 అయ్యింది పనులన్నీ అయిపోయేసరికి. ఎంత తొందరగా లేచినా అక్కడికి అవుతున్నాయి అనమాట పనులు. ఉదయం పూజ చేసేసుకొని గుడికి అయితే వెళ్ళి పాలు పోసేసామన్నమాట. పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత నేను మా ఆయన వెళ్ళాము. ఇంక అందరం వెళ్ళాలి అంటే ఇంకా బండి మీద పట్టాము. అలానే ఇంకా పిల్లలు కూడా ఇబ్బంది అవుతుంది. వీళ్ళు స్కూల్కి వెళ్ళాలి కదా అన్నట్లు పిల్లల్ని స్కూల్ పంపించి నేను మా ఆయన వెళ్ళాము. ఇంకా పూజ చేసుకుంటేనే అన్నం చేసి, పప్పు చేసి, చిత్రాన్నం కలిపి, అదే చింతపండు పులిహోర కలిపి పిల్లలు బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాను ఈరోజు. వాళ్ళు తిని స్కూల్ వెళ్ళారు. గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇల్లంతా ఇలా ఉందన్నమాట గందరగోళంగా. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాతనే పప్పు ఇంకా ఎనిపి తర్వాత పెట్టేశాను. పప్పు చారు లాగా చేశాను అనమాట. ఈరోజు పచ్చిమిరపకాయలు పప్పు చారు చేశాను. ముందు రోజు ఉతికిన బట్టలు అన్నీ ఉన్నాయి, అవన్నీ తీసి మడత పెట్టాలి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను. చూసారు కదా, సింక్ నిండా సామాన్లు ఉన్నాయి, అవన్నీ కడిగేసేయాలి. ఇంట్లో పూజ అయిపోయింది. ఇలా గడప కూడా పూజ చేసుకున్నాను. ముందు రోజు గడప కడిగి పెట్టాను, కానీ ఉదయం లేసి ఇంకా ఇల్లంతా తూడ్చి స్నానం అన్నీ అయిపోయిన తర్వాత గడప పూజ అయితే చేసుకున్నాను. పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు అయితే పెట్టేసి ఇలా బియ్యం పిండితో ముగ్గు అయితే వేసేసాను. పూజ కూడా పూర్తి అయిపోయింది అనమాట ఇలా ప్రశాంతంగా. ఇంకా సామాన్లు అన్నీ కడిగేసాను అనమాట. అదంతా వీడియో ఏం తీయలేదు. సామాన్లు అన్నీ కడిగిన తర్వాత ఇవన్నీ సర్ది పెట్టేసేయాలి. ఉదయం ఇంకా టిఫిన్ ఉప్మా చేద్దాం అనుకున్నాను. పిల్లలు వద్దు అన్నారు. ఇంకా తినకపోతే ఎందుకులే అన్నట్లు నేను అన్నం వండాను కదా, అప్పటికప్పుడు చింతపండు నానబెట్టి పులిహోర అయితే చేసేసాను. తిని స్కూల్ వెళ్ళారు. ఇంకా అన్నం మధ్యాహ్నం సరిపోదు. మా ఆయన క్యారియర్ పెట్టేసిన తర్వాత పిల్లలు కొంచెమే ఉంది. ఇంకా వేడివేడిగా పిల్లలు వచ్చేసరికి మధ్యాహ్నం అన్నం వండాలి. ఈ సామాన్లు అన్నీ సర్ది పెట్టి బియ్యం కడిగి నానబెట్టేసేయాలి.
తర్వాత నెక్స్ట్ డేకి ఇడ్లీ కూడా నానబెట్టేసేయాలన్నమాట. మా ఇంట్లో వారానికి ఒకసారి ఇడ్లీ కానీ దోశ కానీ రెండు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక వారం చేయకపోయినా అడుగుతారనమాట. మధ్యలో ఒక వారం గ్యాప్ ఇస్తాను నేను. చేయాలి అంటారు. సర్లే అనేసి ఈరోజు నానబెట్టేసేయాలి. ఇవన్నీ సర్ది బియ్యం అయితే కడిగి పెట్టేశాను. ఇవి సర్ది ఇల్లంతా కసులు కొట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ డేకి మినపప్పు రవ్వ నానబెట్టేసి ఇల్లంతా ఊడ్చేసుకోవాలి. ఇప్పుడు ఈ పనులన్నీ అయిపోయేసరికి కరెక్ట్ నాకు 12 అయ్యిందనమాట. అన్నం వండి అన్నీ అయిపోయేసరికి 12 నుంచి ఇంకా 1 వరకు ఫ్రీగానే ఉన్నాను. పిల్లలు వచ్చేస్తారనమాట. ఇంకా మధ్యాహ్నం తినడానికి ఇంటికే వస్తున్నారు. ఒక 1 వీక్ అలా క్యారియర్ తీసుకెళ్లారు, కానీ స్కూల్ ఓపెన్ అయిన తర్వాత నుంచి ఇంకా మళ్ళీ ఇంటికే వస్తున్నారు. లేదమ్మా ఇంటికే వచ్చేస్తామని. క్యారియర్ పెడితే ఇలా కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుందన్నమాట. దానికోసం ఇంటికే వస్తున్నారు. ఇంకా బట్టలు అయితే మడత పెట్టాలన్నాను కదా, కొన్ని ఐరన్ చేయాల్సినవి ఉన్నాయి. మా ఆయన ఒక 4 షర్ట్లు, ఇంకా పిల్లలవి సాటర్డే రోజు వేసుకునేవి కూడా ఉన్నాయి. ఉతికి పెట్టేస్తాను అనమాట సండే రోజు. అవన్నీ ఇప్పుడు ఇంకా మడత పెట్టేస్తే కొంచెం ఉన్నప్పుడే చేస్తున్నాను ఈ మధ్య ఐరన్. నేను ఆ రోజు బట్టలు ఆ రోజు, సండే రోజు నిన్న కూడా ఐరన్ చేశాను, ఈ రోజు కూడా ఐరన్ చేసేసాను. ఏ రోజు పని ఆ రోజు చేసేస్తే కొంచెం ఈజీ అవుతుంది అన్నట్లు చేసేస్తున్నాను. లేదంటే ఇంతకుముందు దండిగా ఏ వరకు ఉంటుంటుంది అనమాట. చాలా బట్టలు ఏదాకుండా అప్పుడు ఐరన్ చేస్తుంటే ఇంట్రెస్ట్ రాక ఇంకా అలానే చేస్తుంటే. ఇప్పుడు అయితే ఈ మధ్య ఇంకా ఎప్పుడు చేస్తున్నాను. రోజుకు ఒకసారి లేదంటే 2 రోజులకు ఒకసారి అలా చేస్తూ ఉన్నాను. ఇవి అంతా కడిగి తుడిచిపెట్టి ఇడ్లీకి నానబెట్టేసి ఇంకా బట్టలన్నీ ఐరన్ చేసేసి పిల్లలు వచ్చేలోపు అన్నం అయితే వండేసేయాలి. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు ఇలా గడిచిందనమాట. నేను ఇంకా మొత్తం వీడియో ఏం షూట్ చేయలేదు. అక్కడక్కడ చిన్న క్లిప్స్ అయితే వీడియో షూట్ చేశాను. మొత్తం ఏం తీయలేదు. చాలా రోజులైందనమాట ఇలా వ్లాగ్ షూట్ చేసి నేను. ఇప్పుడు ఈరోజు వ్లాగ్ పెట్టేది కొత్త సెల్ అనమాట. పాత సెల్ వచ్చేసి కింద పడి డిస్ప్లే పోయింది. అది కాస్ట్లీ సెల్ అనమాట. అది 35,000 దాకా పడింది. అది ఫస్ట్ ఒకసారి మా బాబుగాడు వేశాడు, డిస్ప్లే పోయింది, వేయించాడు అనమాట 5,000 పెట్టి. అది ఒక 1 వీక్ కూడా మళ్ళీ నా చేతిలోంచి పడి అది మళ్ళీ డిస్ప్లే పోయింది. ఇంకెన్నిసార్లు వేపిస్తావులే, ఇంకా మొన్న 5,000, మళ్ళీ ఇప్పుడు ఒక 5,000 పడుతుంది. దానికి ఇంకొక 5-6 వేలు వేసుకున్న సెల్ వస్తుంది అనేసి ఇంకా కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు తీసుకునేది వివో. ఇంతకుముందు ఉండేది ఓపో ఉండిందనమాట. చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి. అది వీడియో 4Kలో వస్తుండే, అంత బాగుంది. ఇప్పటికీ నాకు దాని మీదనే ఉంది. బాధ వేస్తుంది అనమాట ఫస్ట్ టైం నా చేతిలో సెల్ పోవడము. నేను ఏదైనా తీసుకున్నా అంటే కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటాను. ఈసారే పోయింది, చాలా బాధ వేస్తూ ఉంది. ఇంక సామాన్లన్నీ కడిగి అన్నీ సర్ది పెట్టేసి ఇల్లంతా కసులు కొట్టి ఇడ్లీకి నానబెట్టేసి ఇక్కడ బట్టలు ఐరన్ చేసి ఉన్నాను కదా, అవి పెట్టుకున్నాను. బట్టలు ఐరన్ చేసేస్తే పని అయిపోతుంది నాకు. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, అవి ఒకటి ఆరేసేయాలి, అన్నం వండేయాలి. ఇక్కడికి ఈరోజు పనులన్నీ పూర్తి అయిపోతాయి. మళ్ళీ సాయంత్రం అనమాట. ఇంకా పిల్లలు మధ్యాహ్నం తినడానికి ఇంటికి వస్తారు. వాళ్ళు తిని వెళ్ళిన తర్వాత కొద్దిసేపు పడుకుంటాను. రోజు మధ్యాహ్నం 1 గంటన్నా పడుకుంటాను అనమాట. ఇంకా వ్లాగ్ అయితే ఇంత టెన్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.